ఆయన కుమారుడై ఉండి కూడా, ఆధిక్యత ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనను. శ్రమలు యేసుప్రభు వారికి కూడా తథ్యం, యేసుప్రభు వారికి కూడా అవసరమైంది. ఆయన కుమారుడే కదా. వాస్తవంగా ఆలోచించినట్లయితే గురుతైక ఏకైక కుమారుడైన యేసుప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా శ్రమలు తథ్యమే, అవసరమే అని యేసుప్రభు వారి గురించి రాయబడి, శ్రమల వలన దేవుడు విధేయతను పొందిన ఆ యొక్క అనుభూతిని ఈరోజు ఎందుకు శ్రమలు, నాకే ఎందుకు శ్రమలు అనే యొక్క అంశాన్ని, నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు బాధలు, మా కుటుంబంలో ఎందుకు అనారోగ్యము, మా కుటుంబంలో ఎందుకు ఓటమి, మా కుటుంబంలో ఎందుకు ఈ అప్పుల బాధ, మా కుటుంబంలో బహుశా ఈరోజు ప్రశ్నల పరంపర అన్ని కూడా మా కుటుంబంలో మాకే 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 నాకే నాకే ఎందుకు అంటే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకో ఒక మాటలో మనం ఆలోచించినట్లయితే ఈ శ్రమల వర్షం ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు, తన ప్రియుల జీవితంలో ఇంకెందుకు ఎక్కువ అనుమతిస్తున్నాడు? వాస్తవంగా యేసుప్రభు వారు ఏకైక కుమారుడు కదా, ప్రియమైన కుమారుడు కదా. అట్లాంటి ప్రియమైన కుమారుడు జీవితంలో ఎందుకు దేవుడు అనుమతించాడు? ఈ యొక్క ప్రశ్నను మనము తెలుసుకోవడానికి కొరకు మనందరికీ ఒక అపోహ ఏంటంటే, అవును వాస్తవమే, మన లైఫ్ టెంపుల్ యొక్క శీర్షిక కూడా అదే. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, సమృద్ధి అయిన జీవం. మనం అనుకుంటాం సమృద్ధి అయిన జీవం అనేసరికి కష్టాలు రావు, సమస్యలు రావు, బాధ ఉండదు, వేదన ఉండదు, నొప్పి ఉండదు, కన్నీరు ఉండదు. సమృద్ధి అయిన జీవం అంటే హ్యాపీగా, అవును హ్యాపీగానే ఉంటావు. కానీ సమృద్ధి అయిన జీవాన్ని వాగ్దానం చేసిన దేవుడు ఇంకో మాట కూడా అన్నాడు, జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక యోహాను సువార్త 16వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 16 verse 33, 33వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. బాగా గమనించండి, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్, ఇన్ ద వరల్డ్ యూ షల్ హ్యావ్ ట్రిబులేషన్. లోకములో మీకు శ్రమలు వస్తాయి, కానీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన విశ్వాసం, లోకమును జయించిన క్రీస్తు ప్రభువారి యొక్క మాదిరి, ఈ లోకమును జయించిన దేవుడు మనకు ఒక అద్భుతమైన మానవాతీతమైన శక్తిని శ్రమలలో విడుదల చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకొరకే సమృద్ధి అయిన జీవాన్ని వాగ్దానం చేసిన దేవుడు, సమృద్ధి అయిన జీవం అన్నంత మాత్రం సమస్య లేవు, నొప్పి లేదు, బాధ లేదు, అవమానం లేదని కాదండి. ఇవన్నీ ఉన్నా కూడా అపవాది ఇవన్నీ అనుమతించి దొంగలించాలని ప్రయత్నించిన అపవాది దొంగతనమును నరహత్య చేయడానికి వచ్చినా సరే నేను సమృద్ధిని జీవనం ఇస్తానంటే అర్థం ఏంటంటే, వాడు ఎన్ని దొంగతనం చేసినా సరే అన్ని పరిస్థితులు కూడా రిజాయిసింగ్ క్రిస్టియన్స్గా, సంతోషపడే క్రైస్తవులుగా, ఆనందించే క్రైస్తవులుగా, శ్రమల మధ్యలో నొప్పిలో కూడా గెలిచే క్రైస్తవులుగా, గెలిపించే క్రైస్తవులుగా, ప్రభువాన్ని గెలిపించే క్రైస్తవులు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ బలమైన ఆహారాన్ని దేవుడు ఈరోజు మనందరితో బయలుపరిచి మనందరితో మాట్లాడి ఆ బలమైన ఆహారాన్ని జీర్ణించుకునే కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. అందుకొరకు గమనించినట్లయితే మీరు అనొచ్చు, అండి యేసుప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావద్దు కదా, యేసుప్రభువుని నమ్ముకుంటే బాధలు రావద్దు కదా, యేసుప్రభువుని నమ్ముకుంటే స్వస్థత, ఆయన స్వస్థపరిచే హోనే కదా, ఆయన సమస్యలు తీర్చే దేవుడు కదా, లేనిది ఉన్నట్టు చేసే దేవుడు కదా, ఇవన్నీ యేసుప్రభువుకు శక్తి కదా అంటే, కన్నీరు లేని ప్రపంచం యేసుప్రభువులో వస్తుంది కదా అంటే వస్తుంది. ఎప్పుడు తెలుసా అండి? బాగా గమనించండి. ఇక్కడ శ్రమల మధ్యలో ధైర్యంగా నిలబడే శక్తిని, సమృద్ధి అయిన జీవాన్ని ఇక్కడ ఇస్తాడు. ఒకరోజు రాబోతుంది. ఏదా ప్రపంచం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఏమి ఉండదండి, కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, నిట్టురుపు ఉండదు. ఆయన వారి కనుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేను, సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఆ పరలోక రాజ్యమును మన సిద్ధపరుస్తున్న యొక్క నూతన యెరూషలేములో ఇవేవి లేవు. కన్నీరు లేదు, ఏడుపు లేదు, బాధ లేదు, రోదన లేదు, నిట్టూర్పు లేదు, అవమానం లేదు, ఇవేవి కూడా లేదు. అది నూతన ప్రపంచం. కానీ అంతవరకైతే దేవుడు అనుమతించే ఈ శ్రమల్లో దేవుడు మన నుంచి ఆశిస్తున్న సత్యం ఏంటంటే, అయ్యా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను లోకమును జయించున్నాను. అయితే ప్రశ్న రావచ్చు, దేవుడు లోకాన్ని జయిస్తే మాకేటట? అందరూ శ్రమలు వస్తాయని చెప్తారు. కానీ ఈరోజు శ్రమలు ఎలా జయించాలో, శ్రమలు ఎలా తట్టుకోవాలో, శ్రమలే సిరులుగా ఎలా మారుతాయో, ఒక అద్భుతమైన శక్తిని విడుదల చేసే రహస్యాలను మనము లోతుగా వాక్యాధారితంగా బలమైన ఆహారాన్ని భుజించడానికి దేవుడు మనందరికీ సహాయపడను గాక. రండి అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఏమంటున్నాడండి? నేను లోకమును జయించి ఉన్నాను, అపవాదిని జయించి ఉన్నాను. వాస్తవం గమనిస్తే అపవాదిని దేవుడు జయించాడు కదా,
మరి అపవాదిని జయించిన పిమ్మట మరి ఎందుకు అపవాది ఇంకా శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు? బాగా గమనిస్తాం, అందుకు గమనిస్తాం. యేసుప్రభు చాలామంది మనందరికీ మొదటి వాగ్దానము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో యేసుప్రభు వారు సాక్షాత్తు తానే వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? అందరం కలిసి చదువుకుందాం. మరియు నీకును, సర్పంతో అంటున్నాడు, మరియు నీకును నీ స్త్రీకిని, నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. బాగా గమనించండి. మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, స్త్రీ సంతానమైన యేసు ప్రభువారు సర్పమును అంటే అపవాదిని తలను చితకదొక్కుతాడట. బాగా గమనించండి. తల చితకదొక్కిన తర్వాత మరి తోకలు ఇంకా ప్రాణం ఉంది కదా, తోక ప్రాణం కొర ప్రాణం ఎందుకు వదిలేసేయాలండి? మీరు చూడండి, తల చితకదొక్కిన తర్వాత కూడా పాము తోకతో కూడా ఇలా ఆడిస్తూ ఉంటుంది, జాడిస్తూ ఉంటుంది తల చితకదొక్కిన తర్వాత కూడా. బహుశా ఈరోజు అపవాది నీ జీవితంలో తోకతోనే చాలా రకాలుగా బాధిస్తున్నాడా? అనారోగ్యం, ఇంకా ముందుకెళ్తే శరీరంలోనే కొన్ని రోగాలు, ముళ్ళు. అందుకో పౌలు భక్తుడు అంటాడు, అయ్యా ఈ ముళ్ళు తీసేయి అంటే ముళ్ళునట అపవాది దూతగా వాడు నలగొడుతూ ఉన్నాడంట. దేంతోనండి? ముళ్ళుతోని. ఇటు తిరిగితే అటు తిరిగితే ఇంకా నా నొప్పి తట్టుకోలేడు. లైక్ ఎ వెపన్ ఆఫ్ సేటన్, సాతాను దూతగా పెట్టాడంట. కానీ ఆ సాతాను నలగొడుతున్న యొక్క ముళ్ళు వాస్తవంగా ఎందుకొరకు దేవుడు అనుమతించాడు? దాంట్లో పౌలు ఎలా గెలిచాడు? బాగా ఆలోచిద్దాం. ప్రాముఖ్యమైన ఈ యొక్క అనుభూతి దేవుడు మనందరికీ సంపూర్తిగా అనుభవపూర్వకంగా అభ్యాసము చేయునుగాక. వాస్తవం గమనిస్తే దేవుడు ఆల్రెడీ సాతాను యొక్క తలను కలవరిశిలలో చితకదొక్కిన తర్వాత తోకతోని ఇంత ఘోరంగా వాడు ఆడిస్తున్నాడు మనల్ని. అయితే ప్రభు మరి అనొచ్చు, మరి ప్రభు ఆ తోక కూడా కార్యం చేసేసి ఉంటే అయిపోయేది కదా అంటే, బాగా వినండి. తలను చితకదొక్కిన దేవుడు తోకను ఎందుకు వదిలేశాడు తెలుసా? ఇప్పుడు రండి చూద్దాం అందరం కలిసి. రోమా 8వ అధ్యాయం 37వ వచనం, ఇది రహస్యం. రోమా 8:37, రోమా 8:37 అందరం కలిసి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8 verse 37, రోమన్స్ చాప్టర్ 8 verse 37 అందరము కలిసి చదువుకుందాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా, ఇప్పుడు ఆయనేమో అత్యధిక విజయం, ఆయన విజయం పొందినవాడు కదా. మీరు భయపడొద్దు, లోకంలో శ్రమలు వస్తాయి, అయినా సరే నేను లోకంలో జయించాను అన్నాడు. మరి భయపడొద్దు, శ్రమలు వస్తాయి అంటే ధైర్యం ఏంటి? లోకాన్ని జయించిన దేవుడు ఉన్నాడు. మరి లోకాన్ని జయించిన దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చూడండి 37వ వచనం చూడండి. నేను తలను ఆల్రెడీ చితకదొక్కేశాను, నేను తలను చితకదొక్కిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూడండి అందరం కలిసి చదువుకుందాం. 37:37 ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా, అంటే యేసుప్రభు ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. వీటన్నిటిలో మనం గొప్ప విజయం పొందుతున్నాం. ఏంటంటే ఇవన్నీ అపవాది వాడుకునేవి ఏంటంటే మనం చూద్దాం. అపవాది మీద మనకు విజయాన్ని దేవుడు తోకతో వాడు చేస్తున్నాడు ఇవన్నీ. అయితే వాటన్నిటి మీద దేవుడే అనుమతిస్తున్నాడు. సార్వభౌమమైన దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే మనం అత్యధిక విజయం పొందాలి. బాగా గమనించండి. మరి ఏంటంటే లిస్టులో ఏమేమున్నాయి? సాతాను యొక్క లిస్ట్ ఏంటి? ఏమేమి అనుమతిస్తున్నాడు? అందరం కలిసి చదువుదాం. 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, శ్రమ. రెండవది బాధ. ఈరోజు బాధపడుతున్నావా? శ్రమలో ఉన్నావా? హింస అండి నేను తట్టుకోలేకపోతున్నా అంటున్నావా? కరువు, వస్త్రహీనత అయినను, ఉపద్రవం అంటే ఇదే పెస్టిలెన్స్. ఎక్కడ చూసినా సరే ఈ COVID-19 పాండమిక్ వాస్తవం గమనిస్తే చూడండి, ఖడ్గం ఏం చేస్తుంది? కోస్తుంది కదా. గుండె కోత, మానసిక కోత, కొన్నిసార్లు ఆర్థిక కోత, ఇంకా ఏ రకమైన కోతలో ఉన్నామో ఒక్కసారి చూడండి. మనలను ఎడబాపు, ఇవేమన్నీ కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తాయా? ముందుకెళ్ళంటాడు 38, 39 కలిసి చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. అత్యధిక విజయం దేంటట? మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, ఇప్పుడైనా రాబోయేనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను. ఏవి కూడా మనల్ని దేవుని యొక్క ప్రేమ నుండి దూరం చేయలేదు. పైపెచ్చు నేను వీటన్నిటిని జయించానని చెప్పిన దేవుడు, అపవాది యొక్క తలను చితకదొక్కానని చెప్పిన దేవుడు, లోకంలో మీకు శ్రమ వస్తుందని ముందే చెప్పిన దేవుడు, భయపడొద్దు నేను లోకాన్ని జయించాను. మరి జయించినప్పుడు మనకేం చేయాలి? మనకేమిస్తున్నాడు చూడండి 37వ వచనం. వీటన్నిటిలో ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో
అత్యధిక విజయం పొందుతున్నాం. అత్యధిక విజయం, బాగా గమనించండి. విజయం కాదండి అది, అత్యధిక విజయం. విజయం వేరు, అత్యధిక విజయం వేరు. కాంకరర్ ఒక స్థాయి, మోర్ దెన్ కాంకరర్ తారా స్థాయి. ప్రభు అంటున్నాడు కాంకరర్స్ కాదండి, జయించేవాళ్ళు కాదు మీరు, అత్యధిక జయం పొందేవారు. ప్రియ సోదరుడు జాగ్రత్త, ఒక్కసారి ఆలోచించి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇది తెలుసుకుంటే చరిత్రలు మారిపోతాయి, దృక్పథం మారిపోతుంది, అవుట్లుక్ మారితే అవుట్కమ్ మారుతుంది, చూసే కోణం మారితే ప్రతిస్పందనలు మారుతాయి, ప్రతిఫలం మారుతుంది, జీవితమే మారిపోతుంది, పరివర్తన వస్తుంది, ప్రవర్తన మారిపోతుంది. కాబట్టి ఇక్కడ అంటాడు మీరు జయం పొందేవారు కాదండి, అత్యధిక జయం పొందేవారు. యు ఆర్ నాట్ జస్ట్ కాంకరర్స్, యు ఆర్ మోర్ దాన్ కాంకరర్స్. డిఫరెన్స్ ఏంటి? కాంకరర్స్ ఏం చేస్తారు తెలుసా అండి? దేశాన్ని గెలిచేవారు శత్రువుని ఓడిస్తారు, అంతతో స్టోరీ అయిపోతుంది. అదే అత్యధిక విజయం పొందేవారు శత్రువుని అణిచివేస్తారు. రెండవదిగా జయించేవారు ఏం చేస్తారు తెలుసా అండి? శత్రు యొక్క ఉద్దేశాన్ని పాడు చేస్తారు. అయితే అత్యధిక విజయం పొందేవారు ఏం చేస్తారు తెలుసా? శత్రు యొక్క ఉద్దేశాన్ని వారి ఉద్దేశానికి మలుచుకుంటారు. కాంకరర్స్ నల్లిఫై ద పర్పస్ ఆఫ్ ఎనిమీ మోర్ దెన్ కాంకరర్స్ మేక్స్ ఎనిమీ టు సర్వ్ దేర్ పర్పస్. ఇంకా ముందుకెళ్దాం, జాగ్రత్త ఆలోచించండి. కాంకరర్ స్ట్రైక్స్ డౌన్ ఎనిమీ. శత్రువు ఆ యొక్క జయం పొందేవారు శత్రువును చంపేసే ప్రయత్నం చేస్తారు. కానీ అత్యధిక విజయం పొందినవారు ఏం చేస్తారు తెలుసా? శత్రువును బ్రతికించి వాడిని బానిసగా చేసుకొని వీరి ఉద్దేశాలు వాని ద్వారా నెరవేర్చుకుంటారు. అది అత్యధిక విజయం అంటే. ఐ రిపీట్ దిస్ లైన్స్. We are not just conquerors, we are more than conquerors. We are here not just to strike down enemy. We are here not just to nullify purpose of enemy. We are not just here to defeat enemy, but we are there to subjugate enemy, make enemy serve our purpose, and make enemy a slave to fulfill our work and glorify God. బహుశా మీరు అనొచ్చు, అదేంటండి ఎలా సాధ్యమవుతుంది? అపవాదిని ఎదుర్కోవడమే కష్టం అంటే, ఇప్పుడు అపవాది వాడిని మా పనులు చేయించుకోవడానికి వాడుకోవడం ఎట్లా? అపవాదిని బానిస చేసుకొని దేవుని ఉద్దేశాలు వాడి ద్వారా మా జీవితంలో నెరవేర్చుకోవడం ఎట్లా? వాడు ఉపద్రవం అనుమతిస్తున్నాడు, దుఃఖం అనుమతిస్తున్నాడు, కృంగుదలు అనుమతిస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. మా సమాధానాన్ని, నెమ్మదిని, ఆత్మీయతను అన్ని దొంగతనం చేయడానికి వస్తే, నరహత్య చేయడానికి వస్తే, ఇట్లాంటి వాడిని బానిస చేసుకొని వాని యొక్క ఉద్దేశాల ద్వారా మేము ఇంకా అత్యధిక విజయం పొందుతూ వాడిని మా ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు, మా యొక్క ఉద్దేశాలు వీడి ద్వారా నెరవేర్చుకోవడం ఎలా సాధ్యమవుతుందండి అంటారా? బాగా వినండి. సాతాను యొక్క ఉద్దేశం ఒకటే అండి, నిన్ను దేవుని నుంచి దూరం చేయాలంతే, నువ్వు దేవుని నుండి పారిపోవాలంతే, నీ విశ్వాసాన్ని సన్నగిల్లాలంతే. ఇది తప్ప సాతానికి ఏం లేదు. ఎందుకంటావా? నువ్వు దేవుని నుంచి దూరం అయిపోతే, దేవుణ్ణి శత్రువుగా చూపిస్తే, విశ్వాసమే చల్లారిపోయేటట్టు చేస్తే ఆటోమేటిక్గా నువ్వు వాడి హస్తాలకు వెళ్ళిపోతావు. బాగా ఆలోచించండి ప్రియ మిత్రమా, జాగ్రత్తగా ఆలోచించు. అందుకొరకే పౌలు జీవితంలో నల్లగొట్టడానికి కొరకు ముళ్ళు, సాతాను దూత. ఆ ముళ్ళు ఏంటంటే సాతాను దూత బాధిస్తూ ఉంది, వేధిస్తూ ఉంది, రోధిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో సాతాను దూత ఏముంది? అనారోగ్యమా? అవిధేయుడైన కుమారుడు, అవిధేయుడైన కుమార్తె, తాగుబోతు భర్త, బహుశా ఏందో నీ పరిస్థితి నీకే బాగా తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి నీకంటే బాగా తెలుసు. అందుకొరకే దేవుడు ఈ వాక్యాన్ని నీ కొరకు రాసి పెట్టాడు. 2 కొరింథీ 12:7 చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా. ఇప్పుడు చూడండి, సాతాను యొక్క దూత ఏంటంటే పౌల్ని నలగొట్టేసి, పౌలు జీవితంలో శరీరంలో బాధ పెట్టి, పౌల్ని విశ్వాసంలో చల్లార్చి, పౌల్ని పనికి రాకుండా చేసి, పరిచయం నుంచి పారిపోయేటట్టు చేయాలి. వాడికి దాని తప్ప పెద్ద ఉద్దేశాలు ఏం లేవండి. అపవాది, ఆ శత్రువు మనకు ఆ ఉద్దేశంతో వస్తే, ఇప్పుడు అత్యధిక విజయం పొందేవారు ఏం చేస్తారు? సాతాను ఎదురిస్తారు, వాడిని ఓడిస్తారు. కానీ దేవుడు అంటాడు, అది కాదు మీ స్థాయి, మీ రేంజ్ అది కాదు. అత్యధిక విజయం పొందే రేంజ్ అంటే వాడు ఆ ముళ్ళు పెడితే ఆ ముళ్ళు ద్వారా ఏం చేయాలి? ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు పౌలు, ఏం చేస్తున్నాడు చూద్దాం ఒక్కసారి. 2 కొరింథీ 12 అందరం కలిసి మరొకసారి చదువుకుందాం. 2 Corinthians chapter 12. Let's read all together verse 10. అందరం కలిసి చదువుకుందాం. 9-10 చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో
అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ఇంకంతే. అపవాదిగాడి పని ఏమైపోయిందండి? దేవుడేమో తల చితకదొక్కితే పౌలు తోకను చితకదొక్కుతున్నాడు. నా దేవుడు ఎవరు తెలుసా? నీకు ముందే శ్రమలు వస్తాయని చెప్పాడు. 16:33 యోహాను సువార్తలని చెప్పాడు. ప్రిపేర్ అవ్వమన్నాడు. ప్రిపేర్ అయినాను కాబట్టి ఈరోజు ఓ అపవాది, ముళ్ళుతో బాధ పెడతావా? నన్ను అనారోగ్యంతో బాధ పెడతావా? పీడింపజేస్తావా? సాతాను దూతగా నలగొడుతున్నావా? అయినా సరే దాంట్లో దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకొని నిన్ను నా పనోడుగా వాడుకుంటా. దేని కొరకు? ఐ విల్ మేక్ యూ సర్వ్ మై పర్పస్ ఆఫ్ బీయింగ్ పర్ఫెక్టెడ్ ఇన్ మై వీక్నెస్. నా బలహీనతలో సంపూర్ణంగా ఉన్నట్లు, నా బలహీనతలో ప్రభు కృపను నేను పొందినట్లు, ప్రభు యొక్క బాహుల్యం నేను అనుభవించినట్లు, ప్రభులోనే అతిశయించినట్లు, శ్రమల ద్వారా నేను అతిశయిస్తూ నీ తోకను చితకదొక్కేదే నా పని. ప్రభులో నేను ఆనందిస్తాను. బైబిల్లో చూడండి, 2 కొరింథీ 4:17 క్షణమాత్రముందు ఈ చులకని శ్రమ గురించి జ్ఞాపకం చేస్తూ పౌలు భక్తులకు అద్భుతమైన మాట అంటాడు. సాతాను వచ్చి నన్ను బాధ పెడుతుంటే, ఈరోజు నీ బాధ ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. అది మానసిక బాధ కావచ్చు, అవమానం అనే బాధ కావచ్చు, గుండె పగిలి ఏడుస్తుండొచ్చు, శోకంతో దిగమింగుకొని బాధపడుతుండొచ్చు, అనారోగ్యము, దుఃఖము, అవమానము, నిట్టూర్పు, శ్రమలు, హింస, వేదన, అప్పుల పాలు, పరిస్థితి, అవమానం, బజారు పాలైపోయి చివరికి గుండె కోత తట్టుకోలేని పరిస్థితులు ఏడుస్తున్నావా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అందరం కలిసి 2 కొరింథీ 4:17 2 Corinthians chapter 4 verse 17 అందరం కలిసి చదువుకుందాం. 4:17 2 Corinthians chapter 4 verse 17 అందరం కలిసి చదువుకుందాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. ఏది జరుగుతుందో వాటినిగా చూడదండి, దీని వెనకలో ఉన్న అదృశ్యమైన ప్రపంచాన్ని చూస్తున్నాం. గనుక బాగా గమనించండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. నిత్యమైన కాలమానం ప్రకారం, పరలోకం ప్రకారం చూస్తే క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఇటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ. ఇటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ. టెంపోరల్ సఫరింగ్ ఫర్ అ మూమెంట్, momentary suffering is going to give us eternal weight of glory. నిత్యమైన మహిమ భారము మాకిస్తుంది. ఎంత బాధపడుతున్నాను ఇక్కడ, అంత నిత్యమైన మహిమ భారమును దేవుడు నాకు కలుగజేస్తున్నాడు. ఇటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ, మహిమా భారం.